ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు అని నువ్వు 9 బ్లాక్ టెండర్ రద్దు చేసినావో మరి అదే విధానంతో మరో 9 టెండర్లు జరిగినాయి. ఆ 9 టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో ఈ రోజు సమాధానం చెప్పాలని బట్టి విక్రమార్క గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు ధైర్యం జాలేదా? ముఖ్యమంత్రి బామ్మర్ది టెండర్ రద్దు చేసే ధైర్యం జాలేదా? బట్టి గారు ఎందుకు రద్దు చేయలేదు? ఒక్క 9కి ఒక న్యాయం, మిగతా 9 టెండర్లకు ఒక న్యాయమా? ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని బీఆర్ఎస్ హయాంలో లేదని మీ సంస్థనే చెప్పింది. మీరొచ్చినాక పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఎవరి కోసం పెట్టిండ్రు? మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్ట్ల కోసం సింగరేణి సంస్థను ముంచుతామంటే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, పోరాడుతుంది, కార్మికుల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు జరిగింది బోనస్ కు కోత. ఎందుకు బోనస్ కోత? ఇందాక ఒక టెండర్ చెప్పిన మీకు నేను, 600ది -22 పోయింది అంటే 300 కోట్లు ఫరక్ పడ్డది. అంటే సింగరేణి లాభాలు 300 కోట్లు ఒక్క టెండర్లో పోయింది. 9 టెండర్లు అంటే 1000-2000 కోట్ల లాభాలు పోతాయి. కంపెనీకి లాభాలు వస్తే ఆ లాభాల్లో కార్మికులకు వాటా ఉంటది, బోనస్ ఉంటది. మీరు ఈ రకంగా కాంట్రాక్టులు పెట్టి దోచుకుంటే కంపెనీ లాభాలు తగ్గుతాయి, కార్మికుల వాటా తగ్గుతుంది, మీ బోనస్ తగ్గుతుంది. ఇది కార్మికులు గుర్తుంచుకోవాలి, గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ శ్రీరాంపూర్ OC2, ఇది శ్రీరాంపూర్ దగ్గర. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పిలిచింది. అయితే కొంతమంది కొట్లాడి టెండర్లు వేసింది. 7 సార్లు టెండర్ ఓపెనింగ్ చేయడం ఆపేసింది. 7 సార్లు. వాస్తవానికి సింగరేణి ఒక్కొక్క రోజు కూడా ఇంపార్టెంట్. ఒక మైన్ ఎంత తొందరగా ఓపెన్ అయితే, ఆ మైన్ లో ఉత్పత్తి ఎంత తొందరగా జరిగితే సింగరేణిలో ఉత్పత్తి పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి, సింగరేణికి మరి మా కార్మికులకు బోనస్ పెరుగుతుంది. ఈ OCP2 టెండర్ 7 సార్లు టెండర్ వాయిదా వేసింది. రింగ్ అయితలేదు, వీళ్ళు చెప్పినట్టుగా రేట్లు పట్టలేవు, టెండర్ వాయిదా వేస్తున్నారు. మేం బయట పెట్టినాం. సింగరేణి చరిత్రలో ఒక టెండర్ను 7 సార్లు వాయిదా వేసి ఓపెన్ చేయకుండా చేసిన ఈ SRP OC2 ఎందుకు మీరు 7 సార్లు ఓపెన్ చేయలేదు, ఎన్ని రోజులు వాయిదా వేస్తారని మేం బయట పెట్టి ప్రశ్నించినాం. దెబ్బకు దాన్ని ఓపెన్ చేసిండ్రు, మైనస్ పోయింది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రశ్నించుండకపోతే వీళ్ళు రింగు చేద్దరు, +12 +15కు పోదురు. మనం గట్టిగా ప్రశ్నిస్తే ఇది మైనస్ ఎంత పోయిందంటే -12 SRP OC2 లాస్ట్ది -10 పోయింది. ఈ రకంగా మనం కొట్లాడితే ఇది ఒక SRPలో తగ్గింది. ఓ టెండర్ ఓపెన్ చేయించి బీఆర్ఎస్ పోరాడితే నువ్వు 7 సార్లు టెండర్ వాయిదా ఎట్లా ఇస్తావంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే అది మైనస్లో పోయింది. నెక్స్ట్ ఇంకొక స్కామ్లోకి పోదామిగా, సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఈ సోలార్ పవర్ ఏంది? అసలు సింగరేణికి సోలార్ పవర్ పెట్టాల్సిన అవసరం ఏంది? సింగరేణికి మన అవసరాల కోసం, అంటే మన మైన్ మీద కానీ మన ఆఫీసుల్లో కానీ కార్మికులకు అవసరమయ్యే కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుందామని సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడం ప్రారంభించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ట్రాన్స్కో, తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఒక చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది? మీరు కొత్త పవర్ ప్లాంట్లు పెట్టొద్దు, మీ దగ్గర మేము కరెంటు కొనము అని చెప్పి 18 మార్చ్ 2024, 18 మార్చి 2024 నాడు Singareni Colliery should not go for installation of any new solar plants, and they clearly told that they will not take any solar power from them. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము కరెంటు మీ దగ్గర కొనము, మీరు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు మీకు సరిపోతాయి, కొత్తగా పెడితే మేము కరెంటు మీ దగ్గర కొనము, PPA చెయ్యము అని ఎప్పుడు చెప్పిండ్రు? 18 మార్చ్ 2024లో తెలంగాణ ట్రాన్స్కో రెగ్యులేషన్ ను మార్చింది. మరి ఇది మార్చినప్పుడు ఎందుకు పెట్టాలి కరెంటు? ఎందుకు పెట్టాలంటే కమిషన్లు కొట్టాలి.
నిజంగా కరెంట్ ఎవడన్నా కొంటాడా కొనడా, ఆ కరెంటు అవసరం ఉందా లేదా కాదు, అది పెడితే వాడు ఎవడన్నా కమిషన్ ఇవ్వాలి, మేము కమిషన్ కొట్టాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అయితే ఇందులో ఇంకొక రెండు విషయాలు. మా అజయ్ అన్నకు, మా రవిచంద్ర అన్నకు, వాళ్ళకి కమిటీలలో పనిచేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా ఈ దేశంలో ఇలా చదువుకున్న పిల్లలు ఉన్నారు. మీరు గూగుల్ చేయండి, జర్నలిస్టులు. ఎన్టీపీసీ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, హెచ్పిసిఎల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు. 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 3 కోట్ల రూపాయలు. ఎక్కువ 3.5 కోట్లు. అది భూమి కూడా నీదైతే. ఇక్కడ భూమి సింగరేణిదే, భూమి సింగరేణిదే, భూమి ఫ్రీ ఇక్కడ. అక్కడ భూమి కాంట్రాక్టర్దే. అయినా వాళ్ళు పెట్టే 1 మెగావాట్కు 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ చూడండి, 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు సింగరేణిలో టెండర్ పిలిస్తే 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్ కు టెండర్ కట్టబెట్టింది. 7 crores పర్ మెగావాట్. నార్మల్ గా అయ్యేదెంత? 3. ఇచ్చిందెంత? 7. 67లోకి వెళ్ళి 7 పోతే 4 కోట్లు ఎక్కువ ఇచ్చింది 1 మెగావాట్. 67 ఇంటూ 4 అంటే ఎంత? 280 కోట్ల రూపాయలు అదనపు డబ్బు కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఈ 67 మెగావాట్ల సోలార్ పవర్ కు టెండర్ పిలిచింది. కింద పెట్టిన మీకు డీటెయిల్స్ కోసం జర్నలిస్టులు చదవండి. టెండర్ కండిషన్స్ మొదటి దాంట్లో ఎట్లా పెట్టిండ్రు, రెండో దాంట్లో ఎట్లా పెట్టిండ్రు. ఎట్లా పెట్టిందంటే ఎవరంటే వాడు టెండర్ వేయరాదు. టెండర్ వీళ్ళు ఎవరు పాల్గొనాలంటే సోలార్ ప్యానెల్ తయారు చేసినోడే పాల్గొనాలి, వాడు ఇప్పటికీ చాలా ప్లాంట్లు పెట్టినోడే పాల్గొనాలి. అంటే మొత్తం దేశం మీద 2-3 కంటే ఎక్కువ మంది రాకుండా వీళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్ కట్టబెట్టాలని ఈ కఠినమైన నిబంధనలు పెట్టి 7 కోట్ల రూపాయలకు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కట్టబెట్టారు.